అందరికీ వసంత నవరాత్రి శుభాకాంక్షలు. వసంత నవరాత్రులు అంటే ప్రకృతి మళ్ళీ నవజీవనంగా కళకళలాడే చైత్రమాసంలో జరిగే దేవి ఆరాధన. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, మనలోని శక్తిని మేల్కొల్పే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది ముఖ్యంగా శ్రీ దుర్గామాత, లక్ష్మీదేవి మరియు సరస్వతీల సమ్మేళితం. ఈ పండుగ చైత్ర శుక్ల పక్షంలో వస్తుంది. అంటే చంద్రుడు వాక్సింగ్ మూన్ ఫేజ్‌లో ఉన్నప్పుడన్నమాట. అందుకే ఈ సమయంలో మనం ఈ స్ప్రింగ్ సీజన్‌లో ప్రకృతిలో రమణీయతని గమనిస్తాం. మన మనస్సుల్లోనూ ఉత్సాహం, మన శక్తిలో వృద్ధిని గమనిస్తాం. కాబట్టి ఈ సమయంలో ఈ త్రిశక్తి ఆరాధన చేయటం అనేది అత్యంత అనుకూలంగా భావించాలి. ముందుగా దుర్గామాత. దుర్గామాత ఆరాధన అంటే మనలోని నెగటివిటీని తొలగించటం అన్నమాట. లక్ష్మీ ఆరాధన అంటే మంచి గుణాలు, సంపదని ఆహ్వానించటం. సరస్వతీదేవి ఆరాధన అంటే మనలోని జ్ఞానాన్ని, తద్వారా ఒక స్పష్టతని పెంచుకోవటం. అంటే ఒక విధంగా ఒక ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్ లాంటిదన్నమాట. ఈ 9 రోజుల ఆరాధన మనలో ఒక మంచి మార్పుకి నాంది కావచ్చు. ప్రతిరోజు అమ్మవారి అనుగ్రహంతో మనలోని శక్తి, భక్తి, శాంతి పెరుగుతూ ఉండాలి. మొదటి రోజు మనము శైలపుత్రి అంటే డాటర్ ఆఫ్ మౌంటైన్స్ పార్వతీదేవి ఫామ్ అన్నమాట. ఈరోజు మనము పార్వతీదేవిని శైలపుత్రి రూపంలో ఆరాధిస్తాం. ఈరోజు ప్రసాదంగా ఘీ రైస్ అంటే నెయ్యితో తయారు చేసిన ప్రత్యేకమైన అన్నాన్ని అమ్మవారికి నివేదించాలి. ఈరోజు అమ్మవారు యెల్లో కలర్ శారీ ధరిస్తారు. యెల్లో కలర్ అంటే ఆస్పీషియస్‌నెస్ అండ్ ఇట్ బ్రింగ్స్ పాజిటివిటీ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు అమ్మవారి కోసం ఒక ప్రత్యేకమైన మంత్రంని చాంట్ చేయటం వల్ల మనలో స్టెబిలిటీ అండ్ ఇట్స్ లైక్ ఏ గుడ్ స్టార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం దేవి శైలపుత్రాయే నమః. శైలపుత్రి దేవి కృపతో నా జీవితం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఓం దేవి శైలపుత్రయే నమః అని ప్రార్థించాలి. ఇవి మాత్రమే కాకుండా మీకు ప్రత్యేకంగా ఏమైనా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ మంత్రం జపించాలో ఆ మంత్రం వివరణ కోసం కింద స్పెషల్ మంత్ర అని కామెంట్ చేయండి. మీ సమస్యని DM చేస్తే మా నుంచి పరిష్కారం పొందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.